హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీదాస్ కిచెన్. ఇవి బాస్మతి రైస్ అన్నమాట. ఎగ్ రైస్ చేద్దామని ఒక 4 గ్లాసులు వేసుకుంటున్నాను. ఇప్పుడు కడిగేసుకోవాలన్నమాట రైస్ని. బియ్యం కడిగేసుకున్నాను, వాటర్ పోసుకుంటున్నాను. నానబెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. ఒక గిన్నె తీసుకొని అందులోనే ఈ బియ్యం వేసుకోవాలి. నానబెట్టుకున్నాం కదా, బియ్యాన్ని వేసుకోవాలి. ఈ రైస్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ చేసుకోవడానికి తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాను రైస్లోన. స్టవ్ వెలిగించుకుంటున్నాను. రైస్ అయిపోయింది. గింజ లేకుండా మనం వాష్ చేసుకోవాలన్నమాట. పొడిగా ఉన్నది ఇప్పుడు రైస్. కొంచెం ఆయిల్, కొంచెం ఇది వేసుకున్నాను, నెయ్యి, ఆనియన్ వేసుకుంటున్నాను. ఇది పచ్చిమిర్చి, బఠానీలు, గ్రీన్ పీస్. ఇలా మిక్స్ చేసుకోవాలని ఫ్రై చేసుకోవాలన్నమాట. కరివేపాకు కొంచెం వేసుకోవాలి. కొంచెం క్యారెట్ వేసుకోవాలి. కొంచెం స్వీట్ కార్న్స్ వేసుకుంటున్నాను. తెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ వేసుకుంటున్నాను. ముందుగా కొట్టుకున్నాను గిన్నెలోకి, బౌల్లోకి ముందుగా కొట్టుకొని వేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు వేసుకోవాలి. 2 మిక్స్. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాం కదా, కలుపుకొని రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ అంతా మిక్స్ చేసుకోవాలి. సోయా సాస్ కొంచెం వేసుకోవాలి. వెనిగర్ కొంచెం వేసుకోవాలన్నమాట. ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గార్నిష్ చేసుకుంటున్నాను కొత్తిమీర. ఈ రెసిపీని ఇలాగే మీరు కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. బయట చేసినట్లే ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.